తెలంగాణలో పలుచోట్ల భూమి కంపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం 6:50 సమయంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసిఫాబాద్ వద్ద ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురుగాలులు వేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలోనే 10 నుంచి 17 తేదీల మధ్య ఈ ప్రాంతాల్లో భూకంపం రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అప్పట్లో భూకంపం రాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అనూహ్యంగా సోమవారం స్వల్ప భూ ప్రకంపనలు, ఈదురు గాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జగిత్యాలలోని మున్సిపల్ కార్యాలయంలో భూకంపంతో ఫైళ్లు, టేబుళ్లు కదలగా మున్సిపల్ కమిషనర్ స్పందన, ఉద్యోగులు బయటకు వచ్చారు. జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ఇంటి గోడలకు పగుళ్లు రాగా, భీమారంలోని హనుమాన్ వాడలో ఇంటి పైకప్పులు స్వల్పంగా కూలిపోయాయి. అటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది.